దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మనందరం కూడా చాలా చక్కగా ఉన్నాము. ఆయన మనకు కాపుదలిస్తూ రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము జీవించుట అది యేసు కొరకు మాత్రమే జీవించాలి. ఇహలోక మనుషుల కొరకు కానీ మనం జీవించకూడదండి. అయితే ఆలస్యం చేయకుండా ఇవాళ దేవుని యొక్క వాగ్దానం ఏంటో చూద్దాము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం మనం చూసినట్లయితే కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 13వ వచనంలో సామ్స్ చాప్టర్ 103 వర్సెస్ 13లో మనం చూస్తే కనుక, తండ్రి తన కుమారుల ఎదుట జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అంటూ ఉన్నాడు. ఎంత మంచి వాగ్దానం చూశారు కదా. తండ్రి ఏ విధంగా అయితే కుమారుడి పట్ల జాలి పడుతూ ఉంటాడో మనం చూసి, తండ్రి కుమారుల అనుబంధం మనం చూస్తే కనుక, కుమారుడు ఎక్కడ పడిపోతున్నా సరే తండ్రి కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి మార్గాలకు వెళ్తున్నా సరే వెంట వెళ్తూ ఉంటాడు తండ్రి కదండి. మరి లోకము తెలియదు కాబట్టి కుమారుడికి జాగ్రత్తగా అతన్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు. ఏమి తినాలో ఏమి తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో అన్నీ కూడా, ఏం మాటలు మాట్లాడాలి, ఏం మాటలు మాట్లాడకూడదు, ఏం పనులు చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ మంచి చెట్లు మొత్తం నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా మరి కుమారునికి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, జాలి పడతాడు. ఎక్కడ పడిపోతే వచ్చి లేపుతాడు తండ్రి. అటువంటి అనుబంధాన్ని మనం చూస్తున్నాం కదా. మన దేవుడు కూడా అలాంటి వాడే. మనము ఆయన పిల్లలము, మనకు తండ్రి దేవుడే, మనము ఆయన కుమారులము కుమార్తెలము. మనం ఎక్కడ పడిపోయినా సరే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి సాతానిక శోధన పడిపోయినా సరే దేవుడు మనకు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడంట. అయితే ఇహలోకపు తండ్రి తన కుమారుడు కాబట్టి ఏం చేస్తాడండి, జాలి పడుతూ ఉంటాడు. అలాగే దేవుడు అంట ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే కనుక మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు, జాలి పడుతూ ఉంటాడు. మనల్ని ఆయన ఏం చేస్తాడంట, జాలి పడును అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం చదివిస్తూ కదండి. దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. ఈ రోజుల్లో ఆ ప్రేమకు దూరం అయిపోతున్నారు చాలామంది కూడా. ప్రేమకు దూరం అయిపోవడం వల్ల దేవుల్లో భయభక్తులు తగ్గిపోతూ ఉంటుంది. ఇహలోక కార్యములలో భక్తి ఎక్కువైపోతూ ఉంటుంది. దేవుల్లో భయభక్తి తక్కువైపోతూ ఉంటుంది. ఇహలోక కార్యములలో మరి వాటిని ఎక్కువగా నమ్మడము, వాటిని ఎక్కువగా సేవించడం అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ నుంచి మనం వేరైపోతే కనుక సాతాను యొక్క శోధనలో మనం పడిపోతూ ఉంటాము. మనకు తెలిసిందే మరి మంచి సమరయుడు కథ మనకు తెలిసిందే కదా. ఒక అతనంట మరి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తూ ఉన్న మార్గంలో దొంగల చేతుల్లో చిక్కి వాళ్ళ చేత కొట్టబడి గాయాల పాలయ్యాడు. ఆల్మోస్ట్ అతను చనిపోయేటటువంటి స్టేజ్లోకి వెళ్ళాడు. అయితే ఒక లేవీయుడు, యాజకుడు వీళ్ళందరూ ఆ మార్గాన్ని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు పట్టించుకోవాలి. అయితే ఒక సమరయుడు మాత్రము, ఒక మంచి సమరయుడు ఆ మార్గంలో వచ్చాడు. వచ్చి అలా గాయపడిన వాడిని చూశాడు అనమాట. చూసి జాలి పడ్డాడు, కనికరపడ్డాడు. అంటే మన జీవితాలు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయామనుకో, సాతాను శ్రమల ద్వారా మనల్ని కొట్టి కదండి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే వాటి నుంచి మరలా రక్షించేది ఎవరు? అటువంటి స్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేస్తే మరలా రక్షించేది ఎవరంటే నీ తండ్రి అయిన దేవుడే. ఆ దొంగను ఎలాగైతే కనుక మరి ఆ యొక్క మనిషిని ఎవరైతే దొంగలు కొట్టారో ఆ మనిషిని ఈ సమరయుడు చూసి ఏం చేశాడు, తన యొక్క గాడిద మీద అతన్ని ఎక్కించుకొని ఒక పూట కొల్లవానికి ఏం చేశాడండి, అతని దగ్గర తీసుకువెళ్ళి, నీకు నేను డబ్బులు ఇస్తాను, ఇతన్ని మంచిగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకో, ఇతనికి మంచి మెడిసిన్స్ పెట్టు, ఆహారం పెట్టు, గాయములు కట్టు అని చెప్పేసి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను మళ్ళీ వచ్చేంత వరకు ఇతను నువ్వే చూసుకో అని చెప్పేసి అంటారా. ఎంత గొప్పగా ప్రేమ కలిగి జాలి కలిగి వెళ్తూ ఉన్నాడు. మనం కూడా ఇతరుల పట్ల జాలి కలగాలి. మొదట ఏమండి, ఇతరుల మీద జాలి కలగాలి. ఇతరుల మీద మనం కనికరం చూపాలి. కనికర పడువారు, ఆ కనికరం చూపువారు ధన్యులు, వారు కనికర పడుతున్నట్టు ఉన్నాడు. అంటే నువ్వు ఒకళ్ళ మీద నువ్వు కనికరం చూపిస్తే దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఒకళ్ళ పట్ల నువ్వు జాలి కలిగించి
అది మంచి గుణం. అటువంటి గుణం దేవునిలో చూశాడు అనుకోండి, అప్పుడు దేవుడిని కూడా నీ మీద కూడా ఆయన జాలి పడుతూ ఉంటాడు. తప్పేని కుమారుడు కదా మనకు తెలిసిందే. తండ్రి ఆస్తి అంతా తినివేసి ఏం చేశాడు, మరి భ్రష్టుడైపోయి మరి డబ్బు లేక, సరైనటువంటి మంచి పదార్థములు లేక, తినడానికి మంచి బట్టలు లేక పందులు మేపుకుంటూ ఉన్నాడు. పందులు తింటే పొట్టును తింటూ ఉన్నాడు. ఒకరోజు అతనికి తెలిసి వచ్చింది, నేను ఎట్లాగైనా నా తండ్రి దగ్గరికి వెళ్ళి బతిని ఆడుకుంటాను, ఒక పనివానికన్నా చేస్తాను నా తండ్రి దగ్గర అని చెప్పి లేచి ముందుకు సాగాడు. అంటే మీరు శ్రమలో ఉన్నప్పుడు ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ప్రయత్నం అంటే ప్రార్థనే. లేచి ఆ శ్రమలోంచి ఎట్లాగైనా బయటపడాలి, నా దేవుని పాపక్షమాపణ అడిగినా సరే నేను బయటపడాలి శ్రమలోంచి అని చెప్పి మీరు ఎప్పుడైతే లేచి ఏమంటే దేవుని ఎంత భయం భక్తి మీరు చూపిస్తారో అప్పుడు దేవుని మీ మీద జాలి పడుతూ ఉంటాడు కదండి. ఏ విధంగా అయితే ఆ తప్పైన కుమారుడు మరలా తిరిగి వస్తూ ఉంటే తండ్రి ఎదురుగా పరిగెత్తుకుంటా వెళ్ళి ఎలాగైతే జాలిపడి కౌగలించుకున్నాడో, మరలా తన యొక్క కుమారుడు యాక్సెప్ట్ చేశాడో, దేవుడు కూడా అంతే. తప్పు తెలుసుకొని నువ్వు దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుడు మంచిగా నేను ఆదుకుంటాడు, మంచిగా చేర్చుకుంటాడు దేవుడు. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు, మరలా ఆ శ్రమ నుంచి మరి బయటపడేశాడు దేవుడు. భయభక్తులు కలిగి ఉన్నావు, ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. ఆ విధంగా తండ్రి కుమారుని అనుబంధం ఎలాగైతే ఉంటుంది లోకంలో, ఆ విధంగానే మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి మనము అంత నమ్మకంగా ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చిన్నపిల్లడు ఏం చేస్తాడు, నాన్న అని అరుస్తాడు కదా, నాన్న అమ్మ అని అరుస్తాడు. మనం కూడా దేవా, యేసయ్య, యెహోవా అని మన ప్రాంతంలో అనవాలి. అరిచినప్పుడు ఎలాగైతే తన కుమారుని దగ్గరికి తండ్రి వచ్చి ఓదారుస్తాడో, ఆ విధంగా మన విశ్వాసాన్ని చూసి, మన యొక్క భయభక్తులను చూసి దేవుడు మన పట్ల జాలిపడి మనం ఓదారుస్తూ ఉంటాడు. మనకు కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. ఎటువంటి రోగం ఉన్నా సరే దేవుడు తీసివేయవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. ప్రభువా నాయన, మా పట్ల జాలి చూపించండి, మా కుటుంబం పట్ల జాలి చూపించండి, మా యొక్క కుటుంబాన్ని చూడండి, భయభక్తులు దయచేయండి ఆయన, జాలి చూపించండి ఆయన, శ్రమలు వెళ్ళగొట్టండి తండ్రి అని ఎప్పుడైతే కనుక నువ్వు ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన ఆలకించి నీకు తగినట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు అని వాగ్దానంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.